మీకోసం చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఈ చిన్న ప్రార్థనలో ఏకీభవిస్తారా? సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా దేవా, నీకు స్తోత్రాలు. ఈ రోజంతటిలో దేవా, నీవు తోడై ఉండి నీ కృప చేత భద్రపరిచావు, నీ ప్రేమ చేత పోషించావు. అయ్యా, ఏమిచ్చినా కూడా నీ రుణం మేము తీర్చుకోలేం. ఈరోజు ప్రభువా, మేము ఏదైనా తప్పు చేసి పాపము చేసి నీ మనస్సును గాయపరిచి ఉంటే, నీ నామమునకు అవమానకరముగా మేము జీవించి ఉంటే దయతో మమ్మల్ని మన్నించండి. ఎంతమంది బిడ్డలైతే విశ్వాసముతో ఈ ప్రార్థనలో ఏకీభవించారో వారందరినీ మీరు దర్శించమని అడుగుతూ ఉన్నాం. అయ్యా, ఎంతోమంది బిడ్డలు చెప్పలేని సమస్యల చేత, ఇబ్బందుల చేత నలిగిపోతూ ఉన్నారు. అయ్యా, వారు పూర్తిగా అందులో మునిగిపోయి తండ్రి ప్రభువా, వారు నీ యొక్క సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అయ్యా, నాడు దావీదు భక్తుడు కీర్తనల గ్రంథంలో అంటాడు, దేవా, నా మీద జలములు పొంగి పొరులుచున్నవి, నన్ను రక్షింపుము అని. ఈరోజు నీ బిడ్డల మీద అనేకమైన శ్రమలు, అవమానాలు, నిందలు, అయా అనేక రకములైన బాధలు, అనారోగ్యములు, ఆర్థిక ఇబ్బందులు, అయా ఒక జలము వలె అవి పొంగి అయా వారిని ముంచెత్తి ఎంతగానో కృంగిపోయే విధముగా చేస్తూ ఉన్నాయి. నీవు సహాయకుడవు. నీవు తప్ప మాకెవరూ లేరయ్యా. నీవు తప్ప మాకు ఏ సహాయము చేసేవారు లేరు. నీవే మా సహాయకుడవు. ఎందుకంటే నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు తండ్రి. ఎంతమంది బిడ్డలైతే విశ్వాసముతో అడుగుతున్నారో అడుగు ప్రతి వానికి సమాధానమును, విడుదలను, విజయమును అందించమని అడుగుతూ ఉన్నాం. నీ సన్నిధిలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దర్శించి నీ కృప చేత నింపమని, ఎంతమంది బిడ్డలు ఏ అవసరతలైతే నీ సన్నిధిలో పెట్టారో ప్రతి అవసరతను ప్రభువా మీరే తీర్చుమని, అయ్యా ఈ చిన్ని ప్రార్థన నీ పాదముల చెంతకు చేర్చుకున్నామని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.